మేము చదువుకునేటప్పుడు మా దోస్తు సప్న అని ఒక ఆమె ఒక్కటంటే ఒకటే మార్కుతో ఫెయిల్ అయింది. మళ్ళా రాసి పాస్ అయింది కానీ ఇంకా ఒక మార్కుతో ఫెయిల్ అయినప్పుడు మస్తు బాధపడ్డది. అరే ఏం గతి ఊకో అని ఎంత ఊకో ఉంచినా వలవలా ఏడ్చింది. ఎందుకంటే కొందరు ఓటమి అంటే అసలే ఒప్పుకోరు అన్నట్లు ఏపీల మంత్రి కొలువు చేసిన ఓ సార్ కూడా మొన్న పోయిన ఎన్నికలలో పొట్టు ఓడిపోయిండు. ఆయన కూడా కిల్ల కిల్ల నవ్వుతుండు. మరి ఓడిపోయినా కూడా నవ్వుతున్నగా మాజీ మంత్రి ఎవరిలో మనం కూడా చూద్దాం పర్రి. మేక నెవరేస్తుంది తెలియదు, ఎకిరిస్తుంది తెలియదు అన్నట్లే ఉందిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ముచ్చట కూడా. ఎట్లంటే మొన్న అసెంబ్లీ ఓట్లలో రాంబాబు అన్న 28,000 ఓట్ల తేడాతోని ఓడిపోయిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఆగో ముచ్చట్టు ముంగటేసుకుని జర్రసేపు నవ్వించిండట. మొదలు నేనే షిత్తు ఓడిపోయినా అని అనుకున్నా గాని మా పార్టీలకించి కొందరు 60,000, 70,000, ఒకళ్ళైతే ఏకంగా 90,000 ఓట్లతో ఓడిపోయిర్రు. వాళ్ళని చూసి నాకు మస్తు దయనం వచ్చింది. అందుకే ఓడిపోయినా కూడా ఆ రోజు ఇంటికి పోయి కంటి నిండా నిద్రపోయినా అని చెప్పుకొచ్చిండు. ఆయన నా లెక్క జనాలకు ఏం పనులు చేయకుండా వట్టిగా టీవీలలో కూర్చొని ముచ్చట్లు చెప్తే జనం ఊకోరు, వాళ్ళకన్నీ తెలుసు, అందుకే నన్ను ఓడగొట్టి ఇంటికి దోలిర్రు అని చెప్పిండు. ఇంకో ముచ్చటేంటిదంటే 2014లో 924 ఓట్ల తేడాతోని ఓడిపోయినా. అప్పుడంటే శివాంట కాబట్టి గా 900 ఓట్ల ఓటమి నాకు పెద్దగా అనిపించింది. అందుకే కొన్నొద్దుల దాకా నిద్ర పట్టలేదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నాకంటే షిత్తు ఓడిపోయిన వాళ్ళను చూస్తుంటే వాళ్ళకంటే నేనే బెటర్ అన్న ధైర్యం వచ్చింది. అందుకే ఓడిపోయిన ముచ్చట్ను మనసులో పెట్టుకోకుండా మంచిగా గుర్రు పెట్టి పన్నా అని చెప్పి అందరినీ నవ్విచ్చిండట. మరి అది నవ్విచ్చిండో లేకుంటే జరిగిన కథను ముంగటేసుకొని అసలు నిజాన్ని చెప్పిండో జనాలకు ఎరకగాని రాంబాబన్న ఓడిపోయిన ముచ్చట్ను చెప్తుంటే వచ్చిన వాళ్ళంతా ఓపిగ్గా విని రాంబాబన్న భలే కవర్ చేస్తావే అని మనసుల్లో అనుకున్నారట. అంతేకాదు వట్టిగానే మాటలు చెప్పి పొద్దు గడుపుకుంటే సరిపోదే, జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అలా ఆపతి సాపతి అరుసుకోవాలి, అట్లయితేనే గెలిపిస్తారని అనుకున్నారట. ఆయన ఏ మాట కామాట గాని ఓడిపోయిన ముచ్చట్ను కూడా ఇంత మంచిగా కవర్ చేసి నవ్విచ్చిండంటే రాంబాబన్న బుర్రే బుర్ర పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చటిన్న అక్కడి పబ్లిక్.